హైదరాబాద్ లుమినీ పార్క్లో ప్రమాదం జరిగింది. 2 బ్యాటరీ కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ బాలుడు గాయపడ్డాడు. తలకు తీవ్రమైన గాయం తగిలినట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వెంటనే ఆ బాలుడిని మెడిసిటీ హాస్పిటల్కు తరలించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శంకర్, ఈ ఘటన ఎలా ఎప్పుడు జరిగింది? మహేష్ రుచితలు పూణేకి చెందిన వారు. వీళ్ళ కుమారుడు బ్రిజేష్ అనే 6 సంవత్సరాల బాబు హైదరాబాద్ సమ్మర్ విజిట్ చూసేందుకు హైదరాబాద్కి వచ్చారు. 2 రోజుల క్రితం వీరు హైదరాబాద్కి వచ్చారు. ఈ రోజు అంటే సిటీలోని అన్ని ప్లేసులు చూసిన తర్వాత సిటీలోని లుమినీ పార్క్ చూసేందుకు వచ్చారు. ఈ సమయంలో బ్రిజేష్ అనే 6 సంవత్సరాల బాబును బ్యాటరీ కార్ ఎక్కించేసి తనతో ఆడించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఆ సమయంలో బాబు ఆ కారులో కూర్చొని బ్యాటరీ కారును నడుపుతున్నప్పుడు ఎదురుగా వస్తున్నటువంటి మరో బ్యాటరీ కారును ఢీకొనడం జరిగింది. అయితే ఈ సమయంలో ఆ బ్యాటరీ కార్ నుంచి కారు నడుపుతున్న సందర్భంలో సడన్ గా ఆ పిల్లవాడు కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది, తీవ్ర రక్తస్రావం కూడా అయింది. దీంతో పాటు ఆ స్పీడ్ లో కింద పడడం వల్ల కాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలవి. ఇమీడియట్ గా స్పందించినటువంటి అక్కడ నిర్వాహకులు ఎంబడే మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం తమ బాబు అని ఆ తల్లి రుచిత కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఆ సమయంలో బాబు కిందికి చూడడం వల్లనే ప్రమాదం జరిగిందని తల్లి రుచిత చెప్తుంది. అయితే ఈ గాయాలైన బ్రిజేష్ కుమార్ ని ఎంబడే మెడిసిటీ ఆసుపత్రికి తరలించడంలో అక్కడ నిర్వాహకులు అయితే కొంచెం సాయం చేశారని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అయితే ఈ గాయాల కారణంలో సడన్ గా బ్యాటరీ కారణం ఢీకొనడంలో కల్పన. ఓకే శివశంకర్, థ్యాంక్ యూ.